ఇక్కడ తీసుకొచ్చే ముందు పోలీసులే కిరణ్ ఇక్కడ తీసుకొస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ గోరంట్ల మాధవ్కి ఇచ్చారని, అందువల్లే నిరసన చేయడానికి ఆయన పోలీసులు వెంట చేశాడని, పోలీసులే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఒక వార్త పత్రికలో రాశాయి. ఆ వార్త పత్రికలో రాసిన తర్వాత మరి యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. ఆ పత్రికలు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఎస్పీ గారు నేను ఎస్పీ గారు మొన్న చెప్పాడు, అది బహిరంగంగానే తెలిసినటువంటి అంశం. అతను ఇక్కడే మేము ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పాము, అది అందరికీ తెలిసినటువంటి రహస్యమేను, దానికేమి పెద్ద పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మాత్రం అది వార్త రాశారు. ఇంత దారుణం అంటే ఒకే ఒక విషయాన్ని చెప్తాను. గోరంట్ల మాధవ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయన్ని పరీక్ష చేస్తున్న సందర్భంలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఫోన్ ఇచ్చాడంట. ఆ ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడంట. ఇది 11 మందిని సస్పెండ్ చేయడానికి గల కారణం. ఎంత దారుణం అండి ఇది, నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. పూర్వం ఒక కవి విప్లవ కవి రాశాడు, మాలోని మనిషివే మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు పోలీసు అయినావు. అంటే ఏంటి? నువ్వు మా బంధువేనయ్యా, మాలో మనిషివే కదా. ఏదో జీతం కోసమో ఉద్యోగం కోసమో నువ్వు కష్టపడి ఆ ఉద్యోగంలో చేరావు. అందువల్ల మానవత్వం లేకుండా పోతుందా పోలీసులకి? ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్ పక్కన ఫోన్ ఇచ్చేస్తే మీరు మాట్లాడడానికి వెళ్ళేదని ఫోన్ రాకోగలుగుతాడా? ఒక కానిస్టేబుల్, ఒక సిఐఓ, ఒక ఎస్ఐఓ, అందులోనూ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మళ్ళా పార్లమెంట్కి వెళ్తాడేమో, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మాత్రం మానవత్వం కూడా పోలీసులు చూపించకూడదా? చూపిస్తే